యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. విశ్వాసులమైన మనము ఎటువంటి ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉండాలో నేటి తరగతుల్లో వింటూ ఉన్నాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరెలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. పైకి చూడమని చెబుతున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 15 వచనాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. కొండమీద ప్రసంగ ప్రారంభంలో మనలోనికి మనము చూసుకోవడానికి ధన్యతలనిచ్చారు. 5వ అధ్యాయం 11వ వచనం నుండి 48వ వచనం వరకు చుట్టూ చూడ్డాన్ని గూర్చి మరియు అప్పటి వరకు నేర్చుకున్న ధన్యతలను సంబంధ బాంధవ్యాల్లో అన్వయింప చేయాలని తెలియచేయబడింది. మనలోనికి మనము చూసుకున్నప్పుడు, అంటే మనలో జరిగిన నూతన జన్మ అనుభవంలో నుండి చుట్టూ చూడ్డానికి ప్రేరేపించబడుతున్నాం. విశ్వాసిని పైకి చూడమంటున్న 6వ అధ్యాయములో ప్రార్థన గూర్చి వ్రాయబడింది. మన ప్రార్థన ఎల్లవేళలా దేవునికే సంబంధించి ఉండాలి. దేవుని యొద్దకే చేరాలి. దేవుణ్ణే సంబోధించాలి. దేవునికే వినబడాలి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఈ విధంగా ఆత్మ సంబంధమైన క్రమశిక్షణతో రహస్యంగా దేవునికి ప్రార్థించాలి. ప్రార్థన యొక్క ఆత్మ సంబంధమైన కృపను గూర్చి ప్రభు ఈ భాగములో బోధించారు. ప్రార్థించుట అనగా అడుగుట అని అర్థమై ఉంది. ప్రార్థన అనగా విన్నవించుట అయ్యుంది. లూకాసు వార్త 18వ అధ్యాయములోని పరిసయ్యుడు ఏం ప్రార్థించాడు? ఏమీ ప్రార్థించలేదు. ఆ దేవాలయ పరిసరములో ఉన్నవారికి తానేమిటి, ఎంత నీతిమంతుడో, వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాడో చెప్పాడు. అతడు అందరిలాంటివాడు కాడట. అందులోనూ తన ప్రక్కగా ఉన్న సుంకరిలాంటివాడు అసలే కాడంటున్నాడు. 10వ భాగాలు చెల్లిస్తానని కూడా చెప్పాడు. అయితే ఆ సుంకరి ఏం చేస్తున్నాడంటే విరిగి నలిగిన హృదయముతో ఉన్నాడనడానికి గుర్తుగా గుండె బాదుకుంటూ ప్రార్థించాడు. తన పాపాన్ని గూర్చి ఎంతగానో విచారపడ్డాడు. దేవా, పాపినైన నన్ను కరుణించు అని వేడుకున్నాడు. ప్రార్థనంటే దేవుని వేడుకోవడం, అడగడమై ఉంది. అయితే దాతృత్వంలో వల్లనే ప్రార్థనలో ఉన్న ఆత్మీయ క్రమశిక్షణ సందేశమేమిటంటే దేవుడున్నాడు అనే సత్యం ప్రార్థనలో రుజువుపరచబడుతుంది. బహిరంగంగా గట్టిగా ప్రార్థించడం సమర్థనీయమైనదిగా ఇక్కడ కనబడడం లేదు. అందుకని బహిరంగ ప్రార్థనను ప్రభు ఖండించనూ లేదు. బహిరంగ ప్రార్థన తప్పు అని ఎవరు అనరు. గాని రహస్య ప్రార్థన ఎంతగానో ఆమోదించబడింది. తలుపు వేసుకుని ప్రార్థించడాన్ని ప్రభు ఎంతగానో సమర్థించారు. ఇక్కడ గదిలోకి వెళ్లడం, తలుపు మూయడం ప్రాముఖ్యం కాదు సుమా.
ఎక్కడైనా ప్రార్థించండి. అయితే మన ప్రార్థన వినేవారు ఎవరూ లేనప్పుడు, ఎవరిని సంతోషపెట్టవలసిన పరిస్థితి లేనప్పుడు, దేవునికి మాత్రమే ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలకు ప్రతిఫలమిస్తాడు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ, తన్ను వెదకువారికి ఫలము దయచేయుననియూ నమ్మవలెను గదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనం ఈ భాగాన్ని చదువుతూ ఉన్నాం. చేసిన ప్రార్థనే చేస్తూ ఉండడం, పలికిన మాటలే పలకడం తప్పులేదు గాని వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అని ప్రభు చెప్పారు. అర్థములేని మాటలను మాటమాటకి పలుకుతూ అవి విని దేవుడు సంతోషిస్తాడు అనుకోకూడదు. విశ్వాసి ప్రార్థనకు ప్రభువు నేర్పిన ప్రార్థన ఒక నమూనా లేక ఒక మాదిరి అయ్యుంది, ఒక ఆధారం అయ్యుంది. మీరు అడుగక ముందే మీకు అవసరంగా ఉన్నవేవో మీ తండ్రికి తెలుసు అని ప్రభు అన్నారు. అలాగని ప్రార్థించడం మానకూడదు. మనలో చాలామంది అధిక సమయం ప్రార్థించకుండానే గడిపేస్తారు. పౌలు ఏమన్నాడంటే, ఎలా ప్రార్థించాలో మనకు సరిగా తెలియదు, దేవుని చిత్తం ఏమిటో కూడా మనకు తెలియదు. అయితే ప్రార్థించేవారి హృదయము సరిగా ఉంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తానుసారంగా వారి అవసరతలను దేవునికి సమర్పిస్తాడు అన్నాడు. అయితే విశ్వాసులు మాత్రం ఎలా ప్రార్థించాలో తెలియకపోయినా, ఏం ప్రార్థించాలో తెలియకపోయినా తప్పక ప్రార్థించాలి. మన హృదయము సరిగా ఉంటూ మనము తప్పుడు వాటి కోసం ప్రార్థించినప్పటికీ దేవుడు మనకు సరైనవే ఇస్తాడు. ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థనను ప్రభు ప్రార్థన అంటారు. కాని ప్రభు గెత్సేమనే వనములో చేసిన ప్రార్థన ప్రభు ప్రార్థనగా మనం భావించాలి. గెత్సేమనేలో ప్రభు ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరగనీ అని ప్రార్థించారు. ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన అందరూ సామూహికంగా పలకాలంటారు. కొందరైతే అందరూ కలిసి చేయనక్కరలేదు అంటారు. ఈ రెండు నిజమే. ఎలాగంటే, ఒక ఇంగ్లీష్ తర్జుమాలో మొదటి 3 విన్నపాలను అందరికీ కలిపి బహువచనములో మిగిలిన 3 వ్యక్తిగత విన్నపాలుగా తెలియజేసింది. గనుక ఈ ప్రార్థన అందరూ కలిసి చేయవచ్చు, వ్యక్తిగతంగానూ చేసుకోవచ్చు. ఈ ప్రార్థన ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి ప్రార్థనను చేయవచ్చు. ఈ ప్రార్థన అందలి విషయాల్ని మనము అర్థం చేసుకున్న కొలది ఈ ప్రార్థనను మనకు ప్రయోజనకరంగా అన్వయించుకోవచ్చు. ఈ ప్రార్థనను వారికి ప్రభు ఇవ్వడం ఎందుకు జరిగిందంటే, ఆనాటి రబ్బీలు ప్రజలకు ప్రార్థన నమూనాలిచ్చి ఈ విధంగా ప్రార్థించండి అనేవారు. గనుక శిష్యులు యేసు ప్రభువునే తమకు ప్రార్థన నేర్పించమని అడిగేవారు. ప్రభు శిష్యులకు నేర్పిన విన్నపాల్లో 2 భాగాలు మనం గమనించాలి. మొదటి భాగం దేవునికి చెందేది, రెండవ భాగం విశ్వాసులకు సంబంధించినది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమియందును నెరవేరునుగాక అనేది మొదటి భాగం, అనగా దేవునికి చెందేది. నేటి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే అంశము నుండి వ్యక్తిగతమైనది. ఈ ప్రార్థన పరిపూర్ణుడైన పరలోకపు తండ్రినుద్దేశించి సమర్పించబడింది. లోపలికి వెళుతున్నప్పుడు దుకాణానికి పట్టుకెళ్లే సరుకుల చీటీలాగా విన్నపాల జాబితా తీసుకుని వెళ్లకుండా ఒక తెల్ల కాగితం పట్టుకెళ్ళి, ప్రభువా నీవు చెప్పు, నేను రాసుకుంటాను అన్నట్టు మనం ప్రార్థనకు వెళ్ళాలి. అనుగ్రహించు అని ప్రార్థించకముందు దేవునికి చెందవలసినవి ఆయనకు మనం ముందు సమర్పించాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా సమ్మతించాలి. ఆయన రాజ్యాన్ని మనలోనికి ఆహ్వానించాలి. భౌతికమైన మంటి దేహాల గల మనలో దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని పరమచిత్తం నెరవేర్చబడినప్పుడే నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమియందు నెరవేరాలనే ప్రార్థనకు అర్థమై ఉంటుంది. దేవుని నామమంటే ఆయన దైవత్వ వ్యక్తిత్వం,
ఆయన లక్షణాలు మొదలైనవన్నీ ఆయన నామము అనే దానికి క్రిందకొస్తాయి. వ్యక్తిగత విన్నపాల్లో అనుగ్రహించు, క్షమించు, నడిపించు, విడిపించు అనేవి. ఇక నేటి ఆహారము నేడు మాకు దయచేయము అనడములో సకల అవసరతలు తీర్చబడమయ్యుంది. క్షమించు అనే ప్రార్థన ఏమంటే ప్రతి ఒక్కరికి దేవుని క్షమాపణ అవసరమయ్యుందని తెలియచేయబడుతుంది. తమ్మును నడిపించు అనే ప్రార్థన నీ పరలోకపు నడిపింపును మాకు అనుగ్రహించు, శోధన నుండి మమ్మను తప్పించు అనే ప్రార్థనయుంది. ఇక శక్తి బలము నీ నుండి కలిగేవే గనుక అవి ఎల్లప్పుడూ నీకే చెందుతాయి అనే సత్యాన్ని ప్రభు తెలియజేశారు. రాజ్యము నీదే అని మనము ఆయనను మహిమపరచడం యొక్క అర్థమేమిటంటే, నా కొరకు ఎట్టి స్వతంత్ర రాజ్యము స్థాపించడం లేదు. నాకు అనుగ్రహించిన వాటన్నిటి ఫలితాలు నీకే చెందుతాయి. నన్ను క్షమించి, నాకు అనుగ్రహించి, నడిపించి, విడిపించు అనే ప్రార్థన ఫలితమంతా నీకే చెందుతుంది. దేవా, సమస్త శక్తి నీ నుండి వచ్చిన విధంగా సమస్త ఘనత నీకే చెందుతుంది. ప్రభువు నేర్పిన ప్రార్థన నమూనా మాత్రమే కాదుగాని మంచి ప్రార్థనయుంది. మనలోనికి మనం చూసుకుని మన చుట్టూ చూడ్డానికి దేవుని కృప ఎంతగానో అవసరమయ్యుందని పైకి చూస్తున్నప్పుడు మనం తెలుసుకుంటాం. పైకి చూడ్డమనే క్రమశిక్షణ ద్వారా మనము ఏమై ఉన్నది తెలుసుకోగలం. మనము చుట్టూ చూస్తున్నప్పుడు ఎట్లుండాలో పైకి చూస్తున్నప్పుడు తెలుసుకోగలం. ప్రియ శ్రోతలారా, ఈ ప్రార్థనలోని మెలకువలను ప్రతి ఒక్కరూ గమనించి ప్రభు మనకు నేర్పిన మాదిరి ప్రార్థనను అనుసరించి ప్రభు పాదసన్నిధిని మనం సమీపించి ప్రభువుకు చేసే ప్రతి ప్రార్థనలోనూ ప్రభువునే మహిమపరచడానికి, ప్రభువునే ఘనపరచడానికి, ప్రభువునే హెచ్చించడానికి మీరు అలవర్చుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమియందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రార్థించుట నేర్పుమని అడిగిన శిష్యులకు ఏ విధంగా ప్రార్థించాలో నేర్పిన ప్రార్థనను ప్రభు ప్రార్థనని సాధారణంగా అంటూ ఉంటారు. అయితే యోహాను సువార్త 17వ అధ్యాయములు చేసిన ప్రార్థన ప్రభు ప్రార్థనయుంది. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరిగించు అని ప్రభు ప్రార్థించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రారంభంలో ప్రభు తన ప్రార్థనకు విరుద్ధంగా ఉన్న మత వ్యవస్థ మనుషుల ప్రార్థన విధానాన్ని విమర్శించారు. మత వ్యవస్థ వారి నీతి వలనే
వారి ప్రార్థన కూడా మానవ సంబంధమైనది, మానవ నీతిని, మానవ విధానాల్ని అనుసరించి ఉంది. తన శిష్యుల నీతి దేవుని నీతిని, వారి ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థనను అనుసరిస్తూ మానవ నీతికి, మానవ విధానాలకు దూరంగా ఉంది. శాస్త్రులు పరిసయ్యుల నీతి బాహ్య సంబంధమైనది, క్రీస్తు శిష్యుల నీతి దైవ సంబంధమైనది. శాస్త్రులు పరిసయ్యుల నీతి తాత్కాలికమైనది, క్రీస్తు శిష్యుల నీతి శాశ్వతమైనది. శాస్త్రులు పరిసయ్యుల నీతి సాంప్రదాయకమైనది, క్రీస్తు శిష్యుల నీతి లేఖనానుసారమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే శాస్త్రులు పరిసయ్యుల నీతి వేషధారణతో కూడినదై ఉంది, క్రీస్తు శిష్యుల నీతి యథార్థమైనది. దాతృత్వం అనే అంశాన్ని బోధిస్తున్న సందర్భంగా యేసు ప్రభు శాస్త్రులు పరిసయ్యుల నీతిని గూర్చి ప్రస్తావించారు. దాతృత్వం, ప్రార్థన, ఉపవాసాలను గూర్చి ప్రభు ఈ అధ్యాయములో మాట్లాడారు. తన బోధలో ప్రభు క్రీస్తు శిష్యుల నీతి యథార్థమైనదై ఉండాలని, వేషధారణతో కూడి ఉండరాదని, దైవ సంబంధమైనదై మనుషులకు కనిపించేది కాక దేవునికి కనబడేదై దేవునికే చెందినదై ఉండాలని తెలియజేశారు. ఒక భక్తురాలు బైబిల్ గ్రంథములోని ఆయా అధ్యాయాలు, వచనాలు పేర్కొంటూ ఒక సంఘములో ప్రార్థిస్తూ ఉండగా మరొకరు, ఒక పెద్ద ఆమెతో, ఏమమ్మా, బైబిల్లో ఏముందో దేవునికి తెలియదా? వచనాలు అధ్యాయాలు కూడా ప్రార్థనలో చెబుతున్నావని అడిగాడట. అందుకామె, అయ్యా, దేవునికి తెలుసు, కాని ఇక్కడ వినేవాళ్లకు తెలియదు కదా అని అందట. ఈ విధంగా చాలామంది దేవునికి కాక మనుషులను ఉద్దేశించి ప్రార్థన చేస్తారు. ఇతరుల వినికిడిలో మనము వారి గమనాన్ని ఆకట్టుకుంటూ ఎన్నడూ ప్రార్థించకూడదు. అందరూ కూడి ఉండగా చుట్టూ ఉన్న వారిని ఉద్దేశించి ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన మనుషులకే గాని దేవునికి చేసినట్టు కాదు కదా. ఇక మన ప్రార్థనల ద్వారా ఎవరైనా ఎప్పుడైనా కృపాసింహాసనము చెంతకు నడిపించబడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థనలో వ్యర్థమైన మాటల్ని ఉచ్చరింపవద్దని ప్రభు చెప్పారు. అయితే ఒక విషయాన్ని పదే పదే ప్రార్థించకూడదని ప్రభు చెప్పలేదు. ప్రభు నేర్పిన ప్రార్థన అందలి సత్యాలను ఎంతో మెలకువతో గ్రహించి ప్రార్థించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనములో, మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అనే మాట యొక్క అర్థం ఏమిటంటే, మనకు ఏం కావాలో మనకే తెలుసు అనుకుంటాం. అయితే మనకు తెలిసినంతకంటే ఎక్కువగా మనకేం కావాలో ప్రభుకే తెలుసు అని గ్రహించాలి. గనుక మీరెలాగు ప్రార్థన చేయుడి అని ప్రభు ఒక మాదిరి క్రమాన్ని తన శిష్యులకిచ్చారు. ప్రభు నేర్పిన ప్రార్థనలో 7 విన్నపాలు ఉన్నాయి. మొదటి 3 దేవునికి సంబంధించినవి, మిగిలిన 4 వ్యక్తిగతమైనవి. ఉదాహరణకు, అనుగ్రహించు, క్షమించు, నడిపించు, విడిపించు అనే చివరి 4 శిష్యులు, విశ్వాసుల నిమిత్తమే ఇవ్వబడ్డాయి. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే దేవుని లక్షణాలు, ఆయన వ్యక్తిత్వములోని ప్రాముఖ్యత లోకములో తెలియబడాలి. ఆయన రాజ్యం ఈ భూమిపై స్థాపించబడాలి అంటే నాతో ప్రారంభించి, ప్రభువా, నీవు అందరి హృదయాల్ని పరిపాలించాలి, నా భౌతిక దేహములో, భూసంబంధమైన జీవితములో నీ చిత్తం జరగాలి, శక్తి బలము ఎల్లప్పుడూ నీ నుండే వస్తాయి గనుక మహిమాఘనతలు ఎల్లప్పుడూ నీకే చెందుతాయి. తరువాత 4 అంశాలు కూడా మనము మన వ్యక్తిగత అవసరతల నిమిత్తం ప్రార్థించేవై ఉన్నాయి. మన వ్యక్తిగత అవసరతలు దేవునికి విన్నవించుకోవడానికి మనకు హక్కు ఇవ్వబడింది. ఒకవేళ మనము కోరుకొని అడిగేవి దేవుని నామాన్ని మహిమపరచనవై, దేవుని చిత్తాన్ని నెరవేర్చనవై, ఆయన రాజ్య స్థాపనకు పనికిరానవైతే అలాంటివి నాకు అక్కరలేదు అని కూడా మనము చెప్పగలగాలి. చివరి అంశంగా, శక్తి బలము సమస్తము నీ నుండే కలుగుతాయి గనుక సమస్త ఘనత మహిమ నీకే ప్రతిఫలంగా చెందుతాయి అనే ప్రార్థన కూడా ఎంతో ప్రాముఖ్యమైనదై ఉంది.
ఆయన చిత్తం ఏమిటో నిజానికి మనకు తెలియదు. గనుక ఈ విధంగా మనం ప్రార్థిస్తే మనము దేంట్లోనూ తప్పిపోం. ఒకవేళ దేవుని చిత్తానికి విరుద్ధంగా మనకేదైనా ఎదురైనా అట్టిది మనకు అక్కరలేనిదని ఈ ప్రార్థన ద్వారా చెబుతూనే ఉన్నాం. అది చెయ్యి, ఇది చెయ్యి అని దేవునికి ఆయా విషయాలు సూచించి వాటి ప్రకారం చేయడానికి మనం ఆయనను నడిపించడం గాక, రిక్తులముగా దేవుని సన్నిధికి వెళ్ళి సర్వశక్తుడైన దేవుని నుండి ఆయన ఇవ్వదలిచిన వాటినే మనము పొందుకోవాలి. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, స్తుతింపబడునుగాక అని ప్రార్థించడంలో ఆయన దైవత్వ లక్షణాలను మనం ధ్యానించడం మంచిది. ఆయన ఏమై ఉన్నాడు, ఎట్టివాడై ఉన్నాడు, దేవుడు సమాధానకర్తయని, పరమ వైద్యుడని, సర్వశక్తిమంతుడని, నిరంతరము జీవించేవాడని, ఉన్నవాడని దేవుడైన యెహోవాను గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన దైవత్వం ఇంద్రధనస్సు రంగుల వంటిదై ఉంది. అనేకమైన రంగులు ఇంద్రధనస్సులో ఉన్నట్టే దేవుని వ్యక్తిత్వములో ఎన్నో లక్షణాలున్నాయి. దేవుడు ప్రేమై ఉన్నాడు, కాని మొత్తం ఆయన వ్యక్తిత్వం అంతా ప్రేమే కాదు. దేవుని న్యాయ స్వభావాన్ని అనుసరించి ఆయన కోపిస్తాడు కూడా. ఆయన ప్రేమగల తండ్రి అని ప్రార్థించడంతో పాటు ఆయన గూర్చిన ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడొక వ్యక్తి, ఆయన ఒక గాలి ఒత్తిడి లాంటివాడు కాడు. ఆయన గొప్ప కాపరి. గొర్రెలను కాచేవారికి కాపరి ఉద్యోగము ఎలాంటిదో తెలుసు. మన కాపరి అయిన ప్రభు మన తల వెంట్రుకలన్నీ లెక్కించాడు. మనం ఆయనకు ఎంతో ప్రాముఖ్యమైన వారం. మన జీవితాలు గూర్చిన ప్రతి చిన్న విషయం ఆయనకు తెలుసు. మన చిక్కులన్నీ ఆయనకు తెలుసు. మన భూసంబంధమైన తండ్రుల వంటి వాడు కాడు ఆయన. ఆయన పరిపూర్ణుడైన పరమ తండ్రి అయి ఉన్నాడు. గనుక ప్రార్థనలోని మొదటి అంశం ఆయన నామాన్ని మహిమపరచడాన్ని గూర్చినదై ఉంది. చాలామందికి దేవుని తండ్రిగా సంబోధించాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారు క్రూరులైన తండ్రుల పెంపకములో పెరుగుండవచ్చు. తమ తల్లిదండ్రుల నుండి ఎలాంటి ప్రేమను పొందలేకపోయినప్పుడు, ఆ తండ్రి తండ్రిలా వ్యవహరించినప్పుడు, తండ్రి అంటేనే బహుశా ఇష్టము లేక దేవుని తండ్రి అని పిలవడం కూడా వారికిష్టం లేకపోవచ్చు. అయితే మనలోని ఏ తండ్రి కాని విధంగా ఆయన పరిపూర్ణుడైన పరమ తండ్రి ఉన్నాడు. మన ప్రార్థన యొక్క మొదటి అంశం తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచుట అనేదై ఉండాలి. నీవు వీరిని ఆశీర్వదించినట్లు వీరికి నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను. వారు నీవారై ఉన్నారు. నీ వారిని నాకు అనుగ్రహించావు. వారు నీ వాక్యము గైకొన్నారు అని ప్రభు శిష్యులైన విశ్వాసులను గూర్చి యోహాను సువార్త 17వ అధ్యాయములోని ప్రార్థనలో వెల్లడించారు. దేవుడి ప్రేమై ఉన్నాడని, శిష్యులు కూడా దేవుని ప్రేమను తమలో కలిగి ఉండాలని ప్రభు వారికి తెలియజేశారు. దేవుని వ్యక్తిత్వం విశ్వాసులు శిష్యులైన వారి ద్వారా ఈ లోకములో ప్రత్యక్షపరచబడుతూ దేవుని నామము మహిమపరచబడుతుంది. రెండవది, నీ రాజ్యము వచ్చుగాక. ఈ విషయం అర్థం చేసుకోలేనంత కష్టతరమైనది కాదు. ప్రజాస్వామిక పాలనలో ఉండేవారి కంటే రాజరికం క్రింద ఉండేవారు ఈ విషయాలను ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. తన రాజ్య పరిధిలో ఉండే ప్రజలను, ప్రాంతాలను ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ విధంగా దేవుడు తన ప్రజలతో ఒక రాజ్యాన్ని నిర్మించి వారిని పరిపాలిస్తూ ఉంటాడు. దేవుడు ప్రారంభం నుండి తన ప్రజలను ఆత్మీయంగాను భౌగోళికంగాను పరిపాలించగోరడం ప్రవక్త అయిన సమూయేలు విధానాల్లో లేక సమూయేలు దినాల్లో వ్యక్తపరచబడింది. కాని ఆ ప్రజలు స్వయంగా దేవుడే పరిపాలించే ఈ ఏర్పాటు మాకొద్దు, లోకములో అందరికీ ఉన్నట్టు ఒక మానవ రాజు అనేవాడు లేకుండా దేవుడే వారిని పరిపాలించడం అంటే బహుశా వారికి నమ్మకం లేక ఉండొచ్చు. గనుక దేవుడు వారికి రాజుగా ఉండడానికి
వారు అంగీకరించలేదు. దేవుడు మానవులను పరిపాలించడం దైవ పరిపాలన అనబడింది. మోషే కాలంలో దేవుడు ఇలాగే జరిగించాడు. ప్రవచన పరిచర్య, యాజక పరిచర్య ద్వారా దేవుడు తన ప్రజల్లో పనిచేయగోరాడు. సీనాయి పర్వతంపైకి మోషేను పిలిచి వారికి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా పంపించాడు. మోషే పర్వతంపై ఉండగా యాజకుడిగా దేవుని ఎదుట నిలిచాడు. ప్రజల్లో ప్రవక్తగా వ్యవహరించాడు. ఈ విధంగా దేవుడు సకల విధాల వారికి రాజయుండి వారిని పరిపాలించగోరాడు. అయితేనేం దేవుని ప్రజలు దేవుని పరిపాలనను ఇష్టపడలేదు. తమలో నుండే మనుష్యులను వారు రాజులుగా ఎన్నుకున్నారు. కాని వారెన్నుకున్న రాజులందరూ వారిని శ్రమల్లోనికి, కష్టాల్లోనికి తీసుకెళ్ళిపోయారు. చివరికి దేవుని ప్రజలు అన్యరాజ్యాల చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ విధంగా 400 ఏండ్లు గడచిన తర్వాత యేసుప్రభు రాకతో బాప్తిస్మిచ్చు యోహాను యొక్క ప్రభు రాకడను గుర్చిన ప్రకటనతో 400 సంవత్సరాలు నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించబడింది. యేసుప్రభు కాలం నుండి దేవుని రాజ్యం ఒక జాతికో ఒక దేశానికో సంబంధించినదిగా లేదు. యేసుప్రభు ఒకానొక సందర్భంలో దేవుని రాజ్యం ఎక్కడుందని అక్కడుందని తలంచకండి, ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెప్పారు. దేవుని రాజ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది. ఎవరైతే దేవుని రాజ్యాన్ని, దేవుని పరిపాలనను కోరుకుంటారో అటువారికి వ్యక్తిగతంగా అనుగ్రహించబడుతుంది. దేవుడు మీ హృదయాల్లో తన రాజ్య పథకాన్ని స్థాపించాలని మీరు కోరుతూ ఉన్నారా? మీరు ఆయన రాజ్య వారసులు కావాలని ఉందా? ఆయన పరిపాలనను అంగీకరించి దేవుని రాజ్య వారసులై మీపై దేవునికి అధికారం ఇచ్చినట్లయితే దేవుడి పాలించే పరిధికి మీరు చెందినవారవుతారు. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. ఈ భూమియందు అనే దానికి అర్థమేమిటంటే, భూ సంబంధులమై మంటి దేహాల గల మనలో ఆయన చిత్తం నెరవేరాలనేది యేసుప్రభు ప్రార్థన యొక్క అర్థమయ్యుంది. క్రీస్తు మనలో నివసిస్తూ మనకు మహిమ నిరీక్షణయున్నప్పుడు ఆయన చిత్తం నాలో నెరవేరుతుంది. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రికలో పౌలు ఈ విషయాలను గురించి వ్రాశాడు. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం నా మంటి ఘట్టములో భూసంబంధమైన నా యొక్క ఈ జీవితములో నెరవేరాలని ప్రభు ప్రార్థన అంశములో వలె పౌలు 2వ కొరింథీ పత్రిక 4-5 అధ్యాయాల్లో మంటి ఘట్టాల్లో దేవుని మహిమైశ్వర్యం యొక్క ప్రభావాన్ని గుర్చి తెలియజేశాడు. ప్రభువు నేర్పిన ప్రార్థనలోని ప్రభువుకు చెందే మొదటి భాగములోని మానవుల్ని సమర్పించిన తర్వాత, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి అనేది మనకు చెందే విన్నపాల్లో మొదటిది. ఈ అంశములో అనుదినాహారం మరియు నేడు అనే మాటలు గమనించదగినవి. అవి ఎలాంటివైనప్పటికీ అనుదినాహారము నేడు మాకు దయచేయి అనే ప్రార్థన మన అవసరతలు అన్నిటికీ వర్తిస్తుంది. మద్యపానము, త్రాగుడు, బంధకము నుండి విడిపించబడుతున్న వారైతే ఈ దినం నేను త్రాగకుండా ఉంటే చాలు అనుకుంటారు. అది వారి అవసరత. ఈ విధంగా కేవలం ఈనాటి భోజనము పొందడం కోసం మాత్రమే గాక మన అవసరతలు అన్నిటి నిమిత్తం ఈ ప్రార్థన ఉద్దేశించబడింది. మనము మన జీవితాల్లో ఎన్నెన్నో అవసరాల కేంద్రాన్ని కలిగి ఉన్నాం. ఇతరులచే ప్రేమించబడాలి అనే అవసరత, అంగీకరించబడాలి అనే అవసరత, ప్రతి విషయములో ఇతరుల ఆమోదాన్ని పొందాలని ఇత్యాది అవసరతలెన్నో మనం కలిగి ఉంటాం. ఏదో ఇంత తిండి దొరికితే చాలనిగాక మనిషిగా ఎన్నో అవసరతలు మీకు నాకు ఉన్నాయి. గనుకే మా అవసరతలు తీర్చు అనే ప్రార్థన కూడా ప్రభు
తన శిష్యులకు నేర్పారు. దీని తర్వాత మమ్మను క్షమించు అనే ప్రార్థన మనం బైబిల్ను అర్థం చేసుకున్న వారమైతే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మనలను పాపులను పిలుస్తుందని తెలుసుకుంటాం. పాపస్థితి మనకు గొప్ప సమస్య ఉంది. మానవులు పాపం చేసిన కారణంగా పాపులు అనబడలేదు గాని పాపులైనందున పాపం చేస్తున్నారు. పాపపూరితమైన తమ స్వభావాన్ని బట్టి మనుషులు పాపం చేస్తారు. ఈ విధంగా మనిషి ఎల్లవేళలా పాపం చేయగలడు. పాపం చేయడం మన సహజ స్వభావమైనందున మమ్మను క్షమించు అనే ప్రార్థన ప్రభు మనకు నేర్పారు. మా రుణములు క్షమించుమనే ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయము మరియు లూకా సువార్త 11వ అధ్యాయములో రుణములు, రుణస్థులు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధము క్షమించుమని ప్రభు నేర్పారు. ఈ విధంగా మనల్ని దేవుడు క్షమించాలని మనం కోరుతూ ఉన్నప్పుడు మనము మన సాటివారిని క్షమించాలి. మన పట్ల అపరాధము చేసిన వారిని క్షమించాలి. మమ్మను శోధనలోకి తేకుము అనే ప్రార్థన చూడండి. యాకోబు పత్రిక దేవుడెవరని శోధించడు అని చెబుతుంది. మీలో ఎవడైనా శోధించబడుతూ నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు అని చదువుతాం. ఎవరైనా గాని శోధన జయించేటంత బలవంతులు కారు. శోధనలోనికి వెళ్ళి వాటికి అప్పగించుకొని వీటిలో నుండి తప్పించు అనడం సరైన విధానం కాదు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనములో మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ శ్రమ, శోధన ప్రభు మీకు కలగనివ్వడం, తీరా కలిగినా తప్పించుకునే మార్గము కూడా చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మతగినవాడు. ఈ వచ్చిన వెంటనే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. మనలో ఎవరు బలవంతులు కారు గనుకనే ప్రభు శోధన నుండి తప్పించమనే ప్రార్థన నేర్పారు. ప్రభు శిలువకు వెళ్లే ముందు రాత్రి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండని, ఒక గడి అయిన తనతో వారు మెలకువగా ఉండాలని శిష్యుల్ని కోరారు. శోధనలో, పాపములో రాజీ పడమని, పాపములో పాలు పొందమని దేవుడి అన్నడు అనలేదు. శోధన నుండి తొలగిపోవడమే దేవుని చిత్తం. శోధనకు లొంగిపోవడం దేవుని చిత్తం కాదు. మిమ్మును శోధించేది ఏదైనప్పటికీ దాని మీ నుండి దూరంగా ఉంచాలి. కన్ను, కాలు, చెయ్యి మరి ఏది మిమ్మను శోధించి అభ్యంతరపరిచినా వాటిని పెరికివేయమన్నారు ప్రభు. మీ కండ్లతో చూడకూడనివి, మీ చేతులతో చేయకూడనివి మీ ఎదుటికి వస్తే వాటిని మీ నుండి దూరపరచాలి. చివరగా దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించు అనేది. దేవుడే విధంగా మనల్ని తప్పిస్తాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తప్పిస్తాడు. ఈ లోకములో ఉన్నవానికంటే మీలోనున్నవాడు గొప్పవాడు. అసలు శోధనలోనికి వెళ్లకుండా దేవుని ద్వారా మనము కాపాడబడినప్పుడే దుష్టు నుండి తప్పించబడతాం. మీరిలాగు ప్రార్థన చేయుడి అని ప్రభు చెప్పిన ప్రకారం ప్రార్థించి సమస్త ఘనత మహిమలు దేవునికే చెల్లించాలి. అటువంటి ప్రార్థన మీరు చేసి దేవునికి మహిమకరంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.